పిఆర్పి చూస్తుంటాం ఇంజెక్షన్ బేస్డ్గా ఇస్తుంటారు. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా తర్వాత? ఈ పిఆర్పిలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఉంటుందో అక్కడ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండాలండి. మనం ఏదైతే మందు వాడుతున్నామో ప్రతి మందుకి ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో సైడ్ ఎఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు రీసెంట్ గా కోవిషీల్డ్ చూసుకున్నాము, ఆఫ్టర్ 3 years అయినా కూడా ఇట్ ప్రూవ్డ్ ఎంతో కొంత ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఎట్లాంటివి ఉంటాయి, మనకు అంత సీరియస్ హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అందరూ చెప్తా ఉంటారు పిఆర్పికి సైడ్ ఎఫెక్టే ఉండదు అని. అట్లా ఏమి ఉండదు. పిఆర్పి ఇచ్చిన వాళ్ళల్లో దాదాపులో మనకి ఒక 10 మందికి చేసే ఒకళ్ళిద్దరికి జాయింట్ లోపల ఇవ్వగానే నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, దాని తర్వాత క్యూర్ అయిపోతుంది. అంటే లాంగ్ టర్మ్ పెద్ద ప్రాబ్లమ్స్ రావు, బట్ నొప్పి టెంపరీగా పెరుగుతుంది. కొంతమందిలో కొద్దిగా నీరు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా కూడా ఆర్థరైటిస్లో నీరు వస్తుంది. బట్ పిఆర్పి పని చేసేటప్పుడు ఏం చేస్తుంది, నేను ఇందాక చెప్పినట్లు ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, రక్తం వెదజిమ్మినట్లు ఆక్సిజన్ని సప్లై చేస్తుంది, ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ని తగ్గించే కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో వచ్చినప్పుడు అక్కడ కొంత మనకి తెలుస్తూ ఉంటుంది, టెంపరీగా పెయిన్ పెరుగుతూ ఉంటుంది, కదలలేని పరిస్థితి, ఏదో జరిగిపోయింది ఉన్నది కూడా పోయింది అనే పరిస్థితి పేషెంట్కి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. బట్ ఇవన్నీ సర్దుకుంటాయి, భయపడాల్సిన పనేం లేదు. ముందుగానే పేషెంట్స్కి చెప్తాము ఇలా వచ్చినప్పుడు మీరు భయపడద్దు అని. అదే, సో ఇది చేసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్లు హీలింగ్ అని అన్నాను. హీలింగ్ అంటే ఏం చేస్తాము, మనము ఒక్క రోజులో చేసి, హీలింగ్ అనేది ప్రాసెస్ ఒక 3 నెలలు పడుతుంది. ఆపరేషన్ కుట్లు మానాలంటే మనకి బాగా తగ్గాలంటే టైం పడుతుంది. మనకి హార్ట్ సర్జరీ చేసిన తర్వాత 3 నెలలు, నీ ఆపరేషన్ లేకపోతే హిప్ ఆపరేషన్ చేసిన తర్వాత 3 నెలలు, 4 నెలలు, కడుపు ఆపరేషన్ చేసిన తర్వాత చూస్తాం మనం. ఇదే పద్ధతిలో ఇక్కడ కూడా జాయింట్ లోపల హీలింగ్ అవ్వాలంటే దాని టైం అది తీసుకుంటుంది. ఎంత టైం పడుతుంది? 3 నెలల టైం మనం. సరే, ఆ టైంని మనం కవర్ చేసుకోవటం కోసము మల్టిపుల్ సిట్టింగ్స్ పిఆర్పి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అంటే ఎన్ని కైండ్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి మినిమం? సాధారణంగా ఇప్పుడు నేను ఒక హీలింగ్ ప్రాసెస్ 3 నెలలు అని అనుకున్నాం కదా, కనీసం అందులో మనం 2 నెలల వరకన్నా కవర్ చేసుకోవాలి. మిగతా టైం కొంత ట్రీట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. మినిమం 3 సార్లు అని అనుకుంటాము. ఇక్కడ మనము ఇవాళ ఒక రోజు చేస్తే ఒక 20 రోజులకు ఒకసారి చేస్తే ఆపై 20 రోజులు. ఇది మనం ఇచ్చే ప్లేట్లెట్స్ని పనిచేసే వ్యవధిని బట్టి అనమాట. సో దాని లెవెల్ తగ్గిపోతూ ఉందంటే మనం మళ్ళీ ఇంకొక టాప్అప్ ఇస్తాము, మళ్ళీ దాన్ని నిలబెడతాం, మళ్ళీ ఇంకొంచెం అట్లా కొంత నిలబెట్టి మనం ఆ టైంని కవర్ చేసుకుంటూ ఉంటాము. దీన్ని స్పీడప్ చేసే మళ్ళీ పద్ధతులు ఉంటాయి. పిఆర్పిల్లో చాలా రకాలు. నేను చెప్పినట్లు పిఆర్పిల్లో మనకి ల్యూకోసైట్ రిచ్, ఇందాక నేను చెప్పిన తెల్ల రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నవి ఉంటాయి, అవి లేనివి ఉంటాయి. ఈ నొప్పిని బట్టి పేషెంట్కి ఒక అవసరాన్ని బట్టి ఎక్కడ చేస్తున్నాము, కొన్నిసార్లు భుజంలో చేస్తాము, చేతుల్లో చేస్తాము, ఇంకో చోట జాయింట్ లోపలికి చేస్తాము. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏ రకమైన పిఆర్పి ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఏ రకమైన పిఆర్పి ఇచ్చినప్పుడు ఎన్ని ప్లేట్లెట్లు ఉండాలి, ఓకే, ఎన్ని బిలియన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్, సాధారణంగా ఒక 10 బిలియన్ ప్లేట్లెట్లు ఇవ్వాలనుకోండి, అన్ని కోట్ల ప్లేట్లెట్లు పేషెంట్కి వెళ్ళాలి. సో అది ఎంత వాల్యూమ్లో ఇవ్వాలి అనేది చూడాలి. అంత అక్యురేట్గా సెలెక్ట్ చేసుకుంటాం దాన్ని. అది చేసినప్పుడు దాంతోపాటు పిఆర్పి ఇవ్వగానే పనిచేయదు, కొంత టైం పడుతుంది. సో ఇందులో మళ్ళీ కొత్త రకము పిఆర్పిలు, దానిలో ఏంటి, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఇందాక మనం మాట్లాడాము, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి వాడుతూ ఉంటాం కొన్నిసార్లు. వాటిని ఐసోలేట్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని బ్లడ్లో నుంచి తీసుకుంటాం, ప్లాస్మాలో నుంచి. ఇందాక గుళికల్లో ఉన్నవని చెప్పాం కదా, వాటిని బయటికి తీసుకొని అవి కూడా సపరేట్గా ఇస్తూ ఉంటాము. సో అంటే గ్రోత్ ఫ్యాక్టర్ నుంచి కూడా కొంచెం స్టార్ట్ అవుతూ, అంటే గ్రోత్ని హెల్ప్ చేయడం కోసం గ్రోత్ ఫ్యాక్టర్స్ వాడుతూ ఉంటాము. వీటితో పాటు ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఇందాక పిఆర్పిలో చాలా నొప్పి వస్తుందని చెప్పాము, ఆ నొప్పి శాతం ఇంకా కూడా తగ్గించడానికి కొత్తగా ఇంజెక్టబుల్ ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ అనేది కొత్తది వాడుతూ ఉన్నాము. దాన్ని పిఆర్ఎఫ్ అంటాము. ఇప్పుడు క్లినిక్లో ఎక్కువ ఇప్పుడు పిఆర్ఎఫ్ అనేది ఎక్కువ వాడుతూ ఉన్నాము. సో ఆ టెంపరరీ పెయిన్ కూడా కొంచెం రిలీఫ్ ఉండడానికి తగ్గించుకోవచ్చు మనం, ఎందుకంటే మిగతా ఈ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ దాని ఎఫెక్ట్స్ తగ్గించడం కోసము కొత్తగా వాడుతూ ఉంటాము. దీన్ని ఐపిఆర్ఎఫ్ అని అంటాం, ఇంజెక్టబుల్ ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్. ఇందులో తయారీలో కూడా వేరే కెమికల్ కూడా ఏం వాడమన్నమాట. ఇంకా అప్పటికప్పుడు చేసి ఫ్రెష్గా తయారు చేసి పేషెంట్కి వెంటనే ఇచ్చేసేస్తాం అనమాట. ఇది ఐపిఆర్ఎఫ్ వాడతాము. ఇందులో ఇంకా కొత్త వచ్చాయి కొన్ని ఎగ్జోసోమ్స్ అంటాము. ఎగ్జోసోమ్స్ అనేవి ఇప్పుడు ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇలాంటివి ఎలా అయితే ఉన్నావో అవి మనం పేషెంట్ బ్లడ్ కూడా తీయాల్సిన పని లేదు, బయట నుంచి వేరే వాళ్ళవి రియాక్షన్లు ఏమి లేకుండా తయారు చేసిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎగ్జోసోమ్స్ ఇవ్వచ్చు.
టెక్నాలజీ చాలా updating ఫాస్ట్ గా so much. మారిపోతా ఉంది. ఇప్పుడు మనము 4-5 ఏళ్ల క్రితం చూసిన ఈ పిఆర్పీలు అన్నీ కూడా ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు So, కొత్త చాలా ప్రతి 3 నెలలకి 6 నెలలకి కొత్త టెక్నాలజీలు వచ్చేస్తా ఉన్నాయి, మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా దాటి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము. వీటి నుంచి దాటి ఇప్పుడు స్టెమ్ సెల్స్ ఇవన్నీ కూడా చాలా మందికి స్టెమ్ సెల్స్ ఇవి కూడా చేస్తా ఉన్నాము.